సింహాచలం పంచగ్రామాల సమస్యను పరిష్కరించేందుకు 5,300 కోట్ల విలువైన భూమిని క్రమబద్ధీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. మొత్తం 12,149 ఇళ్లను క్రమబద్ధీకరణ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారన్నారు. సింహాచల దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక గజపతిరాజు కూడా అంగీకారం తెలిపారని తెలిపారు. 2016-17 ధరలకే 70,000 మందికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఈ తేదీ నుంచే క్రమబద్ధీకరణ వర్తించేలా సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు. అనంతరం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖలో దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యల పరిష్కారం కాబోతున్నాయని స్పష్టం చేశారు. సింహాచలం భూములను ఆక్రమించి 12,149 ఇళ్లను నిర్మించుకున్నారని, వాటిని క్రమబద్ధీకరణకు ప్రయత్నం గతంలోనూ చేశామని పల్లా తెలిపారు. ఇప్పుడు సీఎం నిర్ణయం మేరకు 420 ఎకరాలకు బదులుగా 610 ఎకరాల భూములు సింహాచలం దేవస్థానానికి బదలాయిస్తున్నట్లుగా వెల్లడించారు. దీని రిజిస్ట్రేషన్ విలువ 5,300 కోట్ల వరకు ఉంటుందన్నారు. 2-3 నెలల్లో మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. అలాగే మరి ఎప్పటి నుంచో మనం చూస్తున్నటువంటి సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా, ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఎన్నోసార్లు ఎంతోమంది కూడా హామీలు ఇచ్చారు, కానీ హామీ పూర్తి చేయలేకపోయాం. అది సబ్జుడిస్ కాబట్టి దానికి కూడా ఎట్లా మనం కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకోవాలనేది కూడా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుని అలాగే గౌరవ అశోక్ గజపతిరాజు గారు, ఎందుకంటే వారి యొక్క పూర్వీకుల నుంచి వచ్చేటువంటి అనువంశిక చైర్మన్ కాబట్టి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి యొక్క అనుమతితో దాదాపుగా 500 ఎకరాలు అంటే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,000 ఇల్లుల దాకా రెగ్యులేట్ చేసే ఒక ప్రక్రియ. దానిపైన నిజంగా విశాఖపట్నం పంచగ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంతో ఉండాలి. దాని పెద్ద ఎత్తున మా నాయకులు కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దానికి మరి ఒకసారి రాజావారి కుటుంబానికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అలాగే గ్రామస్తుల ద్వారా కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఎప్పటి నుంచో ఉన్నటువంటి గత ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం ఉన్నటువంటి 2014-19లో దాదాపుగా 70,000 మందికి మేలుకు అంటే మంచి జరిగే విధంగా 296 జియో ఇచ్చారో, దాంట్లో దాదాపుగా గత ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళకి సానుకూలంగా స్పందించలేదు, ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాపర్ కన్వెన్స్ డీడ్ ఇవ్వలేదు, ఎలిమినేషన్ రైట్స్ ఇవ్వలేదు. దానిపైన కూడా మా ఎమ్మెల్యే అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని గతంలో రిక్వెస్ట్ చేయడం జరిగింది. మొన్న క్యాబినెట్లో కూడా ఏదైతే మేము డిస్కస్ చేశామో 0 నుంచి 150 యార్డ్స్ ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తూ ఉన్నామో, 150 యార్డ్స్ నుంచి 300 ఉన్నటువంటి వాటికి 15% ఏదైతే ఇస్తానో దాని ప్రకారంగా ఇది కూడా చేయాలి. కాకపోతే వీటికి మాత్రం ఇప్పటి నుంచి 2 సంవత్సరాలు కాకుండా 2016-17లో ఇచ్చారు కాబట్టి ఆ డేట్ మీదనే వారికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి వీరందరూ కోరడం జరిగింది. దానికి కూడా సానుకూలంగా స్పందించారు. నిజంగా విశాఖపట్నం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రేమ, ఎందుకంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల మీద ప్రేమ ఉంది. కాకపోతే ఇచ్చిన హామీలు కూడా ఎప్పుడు కూడా గవర్నమెంట్ మారినా కూడా గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు కొన్ని సానుకూలంగా స్పందించారు. అప్పుడు 2017లో మేము ఇచ్చినటువంటి పట్టాలని కూడా కన్వెన్స్ డీడ్ 2 ఇయర్స్లో ఇవ్వాలి అని చెప్పి రాసి ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం ఇవ్వకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. అందుకని ఇప్పుడు రాగానే ఎమ్మెల్యేల కోరిక మేరకు ఆ 70,000 పట్టాలు ఏదైనా అందరికి కూడా ఇమ్మీడియట్ అంటే ఓల్డ్ డేటెడ్ కిందనే ఆ రోజు నుంచి ఎఫెక్ట్ అయ్యే విధంగానే ఆల్ రైట్స్ ఇచ్చే విధంగా కూడా చూస్తూ ఉన్నారు. అలాగే యూఎల్సీ కూడా ముఖ్యంగా, ఎందుకంటే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య. యూఎల్సీలో ఉన్నటువంటి ఎక్సెస్ ల్యాండ్ ఏదన్నా ఆక్యుపై అయ్యి ఉన్నా అవన్నీ చేసినా కూడా అది పిఓటి యాక్ట్ కింద వచ్చి 10 years ఆఫ్ ఎలిమినేషన్కి వస్తూ ఉంటుంది. కానీ ఈరోజు కూడా అది కూడా డిస్కషన్ రావటం, దాన్ని కూడా 2 years టైం పీరియడ్ పెట్టి అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకొచ్చి ఎక్కడ సమస్యలు ఎందుకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తక్కువగా చేసి పరిష్కారం అనేది శీఘ్రంగా ఉండే విధంగా అన్నీ కూడా ప్రణాళిక చేసుకుంటూ ముందుకు వెళ్ళారు.